Hello students, welcome back to our channel VV Lakshmi Classes. చూడండమ్మా ఎక్సైజ్ 4F లో రోమన్ నెంబర్ 3 లో సెకండ్ ప్రాబ్లమ్ ఏమంటున్నారు, సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి ఇచ్చారమ్మా విత్ 3 వేరియబుల్స్ XYZ. ఓకే, ఈ సిస్టమ్ ని మనం సాల్వ్ చేయాలి అంటే XYZ వాల్యూస్ అనేవి ఫైండ్ చేయాలి. ఓకే, అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. ఎవరైనా ఆ క్లాస్ మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి ఆ క్లాస్ చూడండి, లింక్ నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ ఐట్యాబ్ లో కూడా ఇస్తున్నాను, చూడండి. ఆ క్లాస్ చూస్తే మీకు ప్రొసీజర్ అనేది అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడైతే నేను డైరెక్ట్ గా సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ సొల్యూషన్ నేను ఏ విధంగా చేస్తున్నానంటే, ఫస్ట్ నేను ఈ 1/x ఈక్వల్ టు p అని అండ్ 1/y ఈజ్ ఈక్వల్ టు q, 1/z ఈక్వల్ టు r అని కన్సిడర్ చేస్తున్నానమ్మా. ఈ విధంగా కన్సిడర్ చేయడం వలన ఈ ఈక్వేషన్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ మనకి 2/x ఉంది అంటే ఏంటమ్మా, 2 ఇంటూ 1/x కదా. 2 ఇంటూ 1/x అంటే ఇక్కడ ఏమని కన్సిడర్ చేశాను, p ప్లస్ నెక్స్ట్ 3/y అంటే 3 ఇంటూ 1/y దట్ ఈస్ q, 3q ప్లస్ 10/z, 10 ఇంటూ 1/z ఏమవుతుంది 10r ఈజ్ ఈక్వల్ టు 4. అర్థమవుతుందా ఈక్వేషన్స్ ని ఏ విధంగా చేంజ్ చేస్తున్నానో? 1/x ఈక్వల్ టు p, 1/y ఈక్వల్ టు q, 1/z ఈక్వల్ టు r అని అనుకోవడం వల్ల ఈక్వేషన్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, 4p మైనస్ 6q ప్లస్ 5r ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ 6p ప్లస్ 9q మైనస్ 20r ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? సో ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈ విధంగా ఉన్నాయి PQR లో. సో ఇప్పుడు మనం PQR వాల్యూస్ ఫైండ్ చేస్తే గనక XYZ వాల్యూస్ అనేవి వస్తాయి కదా. సో చూడండి, ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ ని ఏ విధంగా ఉన్నాయో రాయండి. 2p ప్లస్ 3q ప్లస్ 10r ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 10r ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏముంది, 4p మైనస్ 6q, 4p మైనస్ 6q ప్లస్ 5r ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ 6p ప్లస్ 9q ప్లస్ 9q మైనస్ 20r ఈజ్ ఈక్వల్ టు 2. అంతేనా? ఓకే, సో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఇచ్చిన ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలి. అంటే ఈ విధంగా AX ఈక్వల్ టు B ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇక్కడ A అనేది మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ p యొక్క కోఎఫిషియెంట్స్ ని మనం ఫస్ట్ కాలమ్ గా కన్సిడర్ చేస్తాం. ఏ ఉన్నాయి, 2, 4, 6. నెక్స్ట్ q యొక్క కోఎఫిషియెంట్స్ ని సెకండ్ కాలమ్ గా దట్ ఈస్ 3, -6, 9. నెక్స్ట్ r యొక్క కోఎఫిషియెంట్స్ ని థర్డ్ కాలమ్ గా కన్సిడర్ చేయండి. 10, 5, -20. దిస్ ఈస్ మ్యాట్రిక్స్ A. నెక్స్ట్ x అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే, x ఇస్ ఈక్వల్ టు మనం ఫైండ్ చేయాల్సిన వేరియబుల్స్ ఏంటి, PQR కదా. PQR ఫైండ్ చేస్తేనే XYZ వస్తాయి. సో PQR ని కాలమ్ మ్యాట్రిక్స్ గా కన్సిడర్ చేశాను. నెక్స్ట్ B అనే మ్యాట్రిక్స్ ని రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ తీసుకోండి, 4, 1, 2. ఓకేనా? సో ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఏం చేయాలి అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ చేయండి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ. సో ఈ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చిన కేసు, 0 వచ్చిన కేసు, 2 కేసెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఫైండ్ చేయండి, ఏమవుతుందో చూద్దాం. 2, 4, 6, 3, -6, 9, 10, 5, -20. 3/3 మ్యాట్రిక్స్ కదా. 3/3 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ అనేది ఏ విధంగా చేస్తామమ్మా, ఎక్స్పాండ్ చెయ్యాలి. మనకి 3/3 ఇచ్చినప్పుడు ఆ మ్యాట్రిక్స్ ని 2/2 మ్యాట్రిక్సెస్ యొక్క డిటర్మినెంట్ గా ఎక్స్పాండ్ చేస్తాం. ఎక్స్పాండ్ చేయడం కోసం ఏదైనా రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేసి చేయాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ రో సెలెక్ట్ చేసి చేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ రో ద్వారా ఎక్స్పాండ్ చేస్తాను. ఎక్స్పాండ్ చేసే ముందు వీటి యొక్క సైన్స్ అసైన్ చేయండి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా?
సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 2 యొక్క సైన్ ప్లస్ ఉంది ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు ఈ 2 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ -6 5 9 -20. ఓకేనా? సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏముంది? 3 ఉంది. సైన్ ఏమి అసైన్ చేసాం? -3 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. 3 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 4 5 6 -20. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏముంది? 10 యొక్క సైన్ ఏమి అసైన్ చేసాం? ప్లస్. సో +10 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు 10 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 4 -6 6 9. ఓకేనా? 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన 3/3 మ్యాట్రిక్స్ ని మనం 2/2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ గా ఎక్స్పాండ్ చేసాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? +2 ఇంటూ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. -6 ఇంటూ -20 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 6 20s 120 -9 5s ఎంత? 45. అర్థమవుతుందా? -3 ఇంటూ అగైన్ డిటర్మినెంట్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్ 4 ఇంటూ -20 -8 -80 -6 5s 30. ఓకేనా? +10 ఇంటూ ఏమవుతుంది డిటర్మినెంట్? 4 9s 36 -6 ఇంటూ 6 అంటే -36 కదా. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. +36 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 120 -45 అంటే ఏమవుతుంది? 75 -3 ఇంటూ -80 -30 -110 +10 ఇంటూ 36 + 36 72. Okay, that is equal to 275s 150 minus into minus plus 3 110s 330 plus 72 into 10 720. యాడ్ చేయండి. వాల్యూ ఏమవుతుంది? 72 375 plus 30 105 plus 15 అంటే 120 1200 అవుతుంది. ఇదేంటమ్మా? డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ. సో 1200 అనేది నాన్ జీరో కదా. ఓకేనా? 1200 అనేది ఏమైంది? నాట్ ఈక్వల్ టు 0 అయ్యింది. సో ఎప్పుడైతే ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయ్యిందో ఏ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుందమ్మా? ఏ ఈస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ అనేది ఏమవుతుంది? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అనేది ఇన్వర్టబుల్ అవుతుందని తెలుసు కదా. అంటే ఇక్కడ ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందో ఎక్స్ అనేది ఏమవుతుంది? మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ బిగా రాయవచ్చు. సో అయితే ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి అంటే ముందు ఏ ఇన్వర్స్ అనేది ఫైండ్ చేయాలి. ఏ ఇన్వర్స్ అనేది మనం ఏ విధంగా చేస్తాము? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. అంతేనా? ఆల్రెడీ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ చేసేసాం. ఇంకా ఇప్పుడు అడ్జాయింట్ ఏ ఫైండ్ చేస్తే మనకి ఏ ఇన్వర్స్ అనేది వస్తుంది. సో అడ్జాయింట్ ఏ అనేది ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్ ఏమని కన్సిడర్ చేసామో రాయండి. ఫస్ట్ రో 2 3 10 2 3 10. సెకండ్ రో 4 -6 5. థర్డ్ రో 6p 6 9 -20 6 9 -20. ఓకేనా? దిస్ ఈజ్ ఏ. ఏ అనే మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ అనేది ఫైండ్ చేయాలి. 3/3 మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నాం? రో యొక్క కోఫాక్టర్స్ ని కాలమ్ గా అరేంజ్ చేయాలి. అంటే ఇప్పుడు A11 A12 A13 ఇవేంటి? ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్. నెక్స్ట్ సెకండ్ కాలమ్ ఏమవుతుంది? సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ A21 A22 A23. థర్డ్ రో యొక్క కోఫాక్టర్స్ ని థర్డ్ కాలమ్ గా అరేంజ్ చేయండి. A31 A32 A33. అర్థమవుతుందమ్మా? దిస్ ఈజ్ అడ్జాయింట్ ఏ. అంటే ఇప్పుడు మనం ఏదైతే మ్యాట్రిక్స్ ఏ అడ్జాయింట్ ఏ ఫైండ్ చేయాలో ఆ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్ అనేది ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ A11 అనేది ఏంటమ్మా? ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఇక్కడ Aij అంటే మనకేం తెలుసు? -1 పవర్ i + j ఇంటూ Mij. Mij అనేది ఏంటి?
మైనర్ ఆఫ్ ఏఐజే. సో మైనర్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం? ఈ ఏఐజే ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయాలి. ఏఐజే ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయాలి. ఏ రో? ఐత్ రో అండ్ కాలము జేత్ కాలం. సో ఒక రో ఒక కాలం డిలీట్ చేసేసాం అనుకో, రిమైనింగ్ మ్యాట్రిక్స్ అప్టైన్ అవుతుంది కదా, ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూనే మైనర్ ఆఫ్ ఏఐజే అవుతుంది. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు A11 చెయ్యాలి. 1 అంటే ఏమవుతుంది? -1 పవర్ 1 + 1 దట్ ఈస్ 2 కదా. సో -1 పవర్ 2 అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది ఇంటూ M11 అనేది ఏంటి? A11 అనే ఎలిమెంట్ యొక్క మైనర్. సో A11 అనేది ఏంటమ్మా? ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సో ఏం చేయాలి? సైన్ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ఇక్కడ గమనించండి, -1 పవర్ I+J. ఇప్పుడు I+J వాల్యూ ఈవెన్ అయితే ప్లస్ వస్తుంది సైన్, I+J వాల్యూ ఆడ్ అయితే మైనస్ సైన్ వస్తుంది. సో ఇక్కడ I ఎంత? 1 కదా, J 1 + 1 అంటే 2, ఈవెన్ కాబట్టి ప్లస్ వస్తుంది ఇంటూ ఏం చేయాలి? ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉండే ఎలిమెంట్ యొక్క మైనర్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉండే ఎలిమెంట్ యొక్క మైనర్ ఏ విధంగా చేయాలని చెప్పాను? రో అండ్ కాలం ని డిలీట్ చేయాలి. ఇక్కడ ఏ రో ఏ కాలం డిలీట్ చేయాలి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే -6 5 9 -20 వాల్యూ ఏమవుతుంది? డిటర్మినెంట్ ఏం చేయొచ్చు? క్రాస్ మల్టిప్లికేషన్. -6 × -20 అంటే 120 -5 × 9 45. సో ఏమవుతుంది వాల్యూ? 75. ఓకేనా? క్లియర్ గా ఉందా? నెక్స్ట్ A12 అనేది ఏంటి? ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సో ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఎలిమెంట్ ఏముంది? 3 ఉంది కదా, 3 యొక్క కోఫాక్టర్ అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సైన్ ఏమొస్తుంది? ఇక్కడ 1 + 2 ఏంటి? 3 కదా, -1 పవర్ 3 అంటే మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు ఆ 3 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంటే ఆ ఎలిమెంట్ యొక్క మైనర్ అవుతుంది. 4 5 6 -20 ఫైండ్ చేయండి వాల్యూ. మైనస్ ఆఫ్ డిటర్మినెంట్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. 4 × -20 -80 -5 × 6 30. -80 -30 అంటే -110 కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, +110. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? A13 అనేది ఏంటి? ఫస్ట్ రో థర్డ్ కాలంలో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సో ఫస్ట్ రో థర్డ్ కాలం సైన్ ఏ వస్తుంది? 1 + 3 అంటే 4, -1 పవర్ 4 ప్లస్. ఇప్పుడు ఫస్ట్ రో థర్డ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 4 -6 6 9 దట్ ఈస్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. 4 9s are 36 -6 × 6 అంటే -36, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, 36 + 36 72. సో ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్ అనేవి ఫైండ్ చేసేసాం. ఇదే విధంగా నెక్స్ట్ సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ కూడా ఫైండ్ చేద్దాం. ఓకేనా? అంటే A21 అనేది ఏంటి? సెకండ్ రో ఫస్ట్ కాలంలో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సైన్ ఏమవుతుంది? 2 + 1 3 కదా, -1 పవర్ 3 మైనస్. అండ్ ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం డిలీట్ చేయండి, ఎందుకంటే మనం ఫైండ్ చేయాల్సింది సెకండ్ రో ఫస్ట్ కాలంలో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఓకే, రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏం అప్టైన్ అయింది? 3 10 -9 -20. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 × -20 -60 -10 × 9 90. -60 -90 అంటే -150, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, +150. ఓకే, నెక్స్ట్ A22 అనేది ఏంటి? సెకండ్ రో సెకండ్ కాలంలో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సెకండ్ రో సెకండ్ కాలం అంటే సైన్ ఏమవుతుంది? 2 + 2 4 కదా, -1 పవర్ 4 ప్లస్ వస్తుంది ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 10 6 -20.
క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 ఇంటూ -20 -40 -10 ఇంటూ 6 60 -40 -60 అంటే -100. ఓకేనా? నెక్స్ట్ A23 ఫైండ్ చేద్దాం. A23 అనేది ఏంటి? సెకండ్ రో థర్డ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సెకండ్ రో థర్డ్ కాలమ్. సెకండ్ రో థర్డ్ కాలమ్ అంటే సైన్ ఏమవుతుంది? 2 + 3 5 -1/5 అంటే మైనస్ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు సెకండ్ రో థర్డ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 3 6 9 that is equal to minus of cross multiplication 2 9s are 18 minus 6 3s are 18. 18 minus 18 అంటే 0. ఓకే, A23 అయింది కదా. సో సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ అన్ని ఫైండ్ చేసేసాం. నెక్స్ట్ థర్డ్ రో యొక్క కోఫాక్టర్స్ ఫైండ్ చేద్దాం. A31 అనేది ఏంటి? థర్డ్ రో ఫస్ట్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. థర్డ్ రో ఫస్ట్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సైన్ ఏమవుతుంది? 3 + 1 4 -1/4 అంటే ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? థర్డ్ రో ఫస్ట్ కాలమ్ ని డిలీట్ చేస్తే 3 10 -6 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 5s are 15 -10 ఇంటూ -6 అంటే -60 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 60 దట్ ఈస్ 75. నెక్స్ట్ A32 అనేది ఏంటి? థర్డ్ రో సెకండ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. థర్డ్ రో సెకండ్ కాలమ్ లో ఎలిమెంట్ ఏముంది? 9 యొక్క కోఫాక్టర్ కావాలి అంటే 9 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. అండ్ ఇక్కడ సైన్ ఏమవుతుంది? 3 + 2 చేస్తే 5 కదా. -1/5 అంటే మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఏముంది? 2 10 4 5 that is minus of cross multiplication 2 5s are 10 minus 10 into 4 40. 10 minus 40 minus 30 కదా. minus of minus 30 plus 30. ఓకే, A32 అనేది అయింది. నెక్స్ట్ A33 అనేది ఏంటి? థర్డ్ రో థర్డ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. థర్డ్ రో థర్డ్ కాలమ్ అంటే సైన్ ఏమొస్తుంది? 3 + 3 6 -1/6 ప్లస్ అవుతుంది డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు థర్డ్ రో థర్డ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 3 4 -6 దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఫైండ్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ -6 -12 -3 ఇంటూ 4 -12 -12 -24. ఓకే, సో ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ అనేది మనం ఫైండ్ చేసాం కదా. సో ఇప్పుడు అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుందమ్మా? అడ్జాయింట్ ఏ is equal to ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్ ని ఫస్ట్ కాలమ్ గా అరేంజ్ చేయాలి. ఏంటి ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్? 75 110 72 75 110 72. నెక్స్ట్ సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ 150 -100 0 150 -100 and 0. నెక్స్ట్ థర్డ్ రో యొక్క కోఫాక్టర్స్ 75 30 -24 75 30 -24. దిస్ ఈస్ అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏ ఫైండ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 1/డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ 1200 కదా. 1200 ఇంటూ అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? ఫస్ట్ రో చూడండి 75 150 75 75 150 75. నెక్స్ట్ సెకండ్ రో ఏముంది? 110 -100 30 110 -100 30. నెక్స్ట్ థర్డ్ రో ఏముంది? 72 0 -24 72 0 -24. ఓకే, దిస్ ఈస్ ఏ ఇన్వర్స్. మనం ఫైండ్ చేయాల్సింది ఎక్స్ అనే మ్యాట్రిక్స్ కదా. ఎక్స్ అంటే ఏం తెలుసు? ఏ ఇన్వర్స్ ఇంటూ బి దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అంటే ఇక్కడ ఎంత ఉంది? 1200 ఇంటూ 75 150 75 110 -100 30 72 0 -24. ఓకే, ఇంటూ బి అనే మ్యాట్రిక్స్ మనం ఏమని కన్సిడర్ చేసాం? కాలమ్ మ్యాట్రిక్స్ 4 1 2 కదా. 4 1
2. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేయాలి. సెకండ్ మ్యాట్రిక్స్ లో మనకి ఒకే ఒక కాలమ్ ఉంది 4 1 2. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని ఆ కాలమ్ తో మల్టిప్లై చేయండి. ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి? 75 అండ్ 4 కదా. సో 75 into 4 ప్లస్ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్స్ 150 అండ్ 1 150 into 1 ప్లస్ నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్స్ 75 into 2. సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇదే విధంగా సెకండ్ రో అండ్ థర్డ్ రోతో కూడా చేద్దాం. ఇప్పుడు సెకండ్ రోతో ఏం చేయాలి? 110 into 4 మైనస్ 100 into 1 ప్లస్ 30 into 2 ప్లస్ అంతవరకే కదా. 3 ఎలిమెంట్స్. నెక్స్ట్ థర్డ్ రోతో చేయండి. 72 into 4 ప్లస్ 0 into 1 మైనస్ 24 into 2. ఓకేనా? అర్థమైందా? దట్ ఈస్ ఈక్వల్ టు 1/1200 ఇంటూ సింప్లిఫై చేయండి. వాల్యూ అనేది ఏమవుతుంది? 75 into 4 అంటే 300 ప్లస్ 150 into 1 150 ప్లస్ 75 into 2 150. టోటల్ ఏమవుతుంది? 600. నెక్స్ట్ సెకండ్ రో 110 into 4 అంటే 440 మైనస్ 100 into 1 100 ప్లస్ 30 into 2 60. That is value 400. Okay. Next 72 into 4 288 plus 0 into 1 0 minus 24 into 2 అంటే minus 48. 288 minus 48 అంటే ఏమవుతుంది? 240. ఓకేనా? ఇప్పుడు 1/1200 తో మల్టిప్లై చేయండి. స్కేలార్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తామమ్మా? ప్రతి ఎంట్రీని కూడా మల్టిప్లై చేయాలి. సో 600/1200 400/1200 240/1200. ఓకేనా? దిస్ ఈస్ x is equal to ఏమవుతుంది? 600/1200 అంటే వాల్యూ 1/2. నెక్స్ట్ 400/1200 అంటే 1/3. నెక్స్ట్ 240/1200 అంటే 1/5. ఓకే. ఎక్స్ అనేది మనం ఏమని కన్సిడర్ చేసాం? కాలమ్ మ్యాట్రిక్స్ PQR అని కదా కన్సిడర్ చేసాము. సో కంపేర్ చేస్తే ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ Q ఈజ్ ఈక్వల్ టు 1/3, R ఈజ్ ఈక్వల్ టు 1/5 అవుతుంది. అయితే PQR అనేవి మనకేం తెలుసమ్మా? 1/x ఈజ్ ఈక్వల్ టు 1/2, Q అనేది 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3, R 1/z ఈజ్ ఈక్వల్ టు 1/5. సో దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 3 and z ఈజ్ ఈక్వల్ టు 5. Therefore x equal to 2, y equal to 3, z equal to 5 is the solution of the given system. ఓకేనా? అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో సొల్యూషన్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఈ క్లాస్ తో మనం ఎక్సైజ్ 4F అనేది కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ చాప్టర్ కి సంబంధించిన MCQs అనేవి సాల్వ్ చేస్తే డిటర్మినెంట్ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching. Keep learning.